This video is entertainment purpose only, not hurt you. Hello mama, come back అయితే ఇచ్చాం ఫైనల్లీ. మన అకౌంట్ అయితే పోయింది. ఇదంతా చెప్పాలంటే ఫస్ట్ మీకు ఒక బీజం ఇప్పియాలి. 1 minute మామ. చాలే కానీ ఫస్ట్ మీరు ఫటాఫట్ లైక్స్ అయితే కొట్టండి. ఆడియో క్వాలిటీ బాగుంటే సబ్స్క్రైబ్ పెట్టండి. మన కొత్త ఛానల్ కాబట్టి మీకు ఫన్ విత్ బిఆర్ఎస్ తెలిసే ఉంటుంది. ఆ ఛానల్ మనకి పోయిందనమాట, ఏం చేయలేం. బట్ మన అకౌంట్ కూడా పోయింది, అది బ్యాడ్ న్యూస్. 2 అంటే అకౌంట్ నా గూగుల్ అకౌంట్ ముందు పోయింది. ఈ 2 పోవడం కన్నా గూగుల్ అకౌంట్ ఈ రెండు అకౌంట్లు నేను యూట్యూబ్ అకౌంట్, ఫ్రీ ఫైర్ అకౌంట్ గూగుల్కి కనెక్ట్ చేసిందంటే గూగుల్ అకౌంటే మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు ఫేస్బుక్ కనెక్ట్ చేయండి, గూగుల్ అంత సేఫ్ కాదు, గూగుల్ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి, లీక్ అవుతాయని నేను దూలంగా వినకుండా చేస్తాను అనమాట పని. అండ్ బీజం ఎట్లుంది, బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా, ఇంకా నుంచి రెగ్యులర్గా అదిరిపోయే వీడియోస్ వస్తాయి. రెగ్యులర్ కాదంటే వారానికి కొంచెం కంబ్యాక్ ఇది ఇచ్చాం కదా, కాబట్టి మీరు గట్టిగా లైక్ కొట్టాలి మరి ప్లీజ్ అన్న. మీ సపోర్ట్ నాకు కావాలి. కొత్తగా ఛానల్ మొదలు పెట్టలేదు, మన కోసం ఈ ఛానల్, ఎవరి కోసమో కాదు, మన కోసం క్రియేట్ చేసిన ఛానలే ఇది, బీఆర్ఎస్ ప్లేస్. మన పాస్ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే ఫన్ విత్ బిఆర్ఎస్ని, నేను ఆడి బోలా, నేను ఉన్నా. ఆ ఛానల్ అక్కడే పోయింది. రేపు నా బర్త్డే అనుకుంటా, రేపు ఆ స్పెషల్ వీడియో అయితే రాబోతుందండి మన బర్త్డే రోజు, కాబట్టి ఒక మంచి స్టేటస్ స్పెషల్ వీడియో అయితే రాబోతుంది ఫ్రీ ఫైర్ సంబంధించి. రేపు మనమైతే ఒక సిరీస్ అయితే చేయబోతున్నాం, అది కూడా మన రోబ్లాక్స్లో స్క్విడ్ గేమ్. అదేంటుంది ఏం లేదు, స్టోరీ అయితే లీక్ ఏం అవ్వదు. స్క్విడ్ గేమ్ 1, 2 అట్లా ఉన్నాయో, ఇలాగ సీజన్ 2 అంతేం లేదు. ఒక ఎపిసోడ్లో ఇంకో గేమ్స్ ఆడుతూ ఉంటాం అంతే. 1 గంటన్నర అట్లా చేసి నన్ను మొత్తం ఒక మూవీకి అట్లా చేసి 1 నెల ఆగి రిలీజ్ చేసేస్తాం అంతే, అంతమంచి ఏం లేదు. రేపైతే స్క్విడ్ గేమ్, రేపైతే మరి గ్లిమ్స్ అనుకుంటున్నా, మరి ఏమంటారు రేపు గ్లిమ్స్ చూద్దాం మరి అసలు కుదురుతుందో లేదో మరి. లెట్స్ గో. ఎవరైతే ఎనిమిస్ కనిపించట్లా, నీకు స్క్రీన్ నచ్చిందా సినిమాటిక్స్? నెక్స్ట్ కామెంట్ చేయండి, ఇంకా నుంచి ఇదే పెడతా, ట్రై చేస్తా పెట్టడానికి. ఇంకా మీరు రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఒకటి, గ్లాస్ బ్రిడ్జ్ అయితే బాగుంది, కాకపోతే మనకి అది ఉంటుంది చూడు, ఏం క్యారెక్టర్ అదేంటో, అదే బొమ్మ వదులుతాం కదా, బొమ్మ క్యారెక్టర్, దాన్ని వేసామనుకో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మనకి ఏంటో గిఫ్ట్ ఏంటో మరి, ఏంటో రివార్డ్ ఏంటో ఇస్తాడు, లూట్ ఇచ్చినా బాగుండు. మనకి క్లాక్ టవర్లో ఉందనుకుంటా, క్లాక్ టవర్ కాదు, మిల్లులో ఉంది, మిల్లులో ఉందన్నమాట. మిల్లులో ఒకటి పీక్, ప్రతి చోట అయితే డాల్గోన్ అయితే గేమ్ ఉంది. స్క్విడ్ గేమ్ 3 చూసారా? స్క్విడ్ గేమ్ 3 నేను చూశాను, చాలా బాగుంది. కాకపోతే ఆ జడ్జెస్ వచ్చినప్పుడు ఆ క్రింజ్ తట్టుకోలేమమ్మ. 6 hours అయితే ఉంది, అంత పెద్దగా ఏం లేదు, బట్ బాగుంది. సాంగ్ గీహున్, తన నిజం పేరు లీజాంగ్ జే, నాకు తెలుసు. తన యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశాడు, మూలగలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటివరకు చూసిన 2025లో బెస్ట్ సిరీస్ ఇదే. నేను రాననేటు 2 చూసాను, ఇంకా అవి ఎప్పుడో రిలీజ్, బట్ ఈ ఇయర్ చూశాను. నేను చూసిన వాటిలో నేను యానబెల్ అదేంటో వెనస్డే సిరీస్, రాననేటు 1, 2 సిరీస్, వెనస్డే 2 వస్తుంది కదా, అది కూడా చూస్తా. స్క్విడ్ గేమ్ 1 చూడలేదు నేను, బట్ 2, 3 చూసా. ఓకే మరి ఎనిమీస్ చూద్దాం. మరి ఇంతవరకు కొంతమంది అయితే కొట్టాం, మంచిగా కొడితే బాగుంటుంది. ఎవరు నువ్వు? అరే ఇక్కడ ఏమో ఉన్నారు, మినిట్. అరే కింద అనుకుంటా కదా ఎన్ని, మన ఫ్రెండ్ అండ్ మనమైతే 50 సబ్స్క్రైబర్స్ తొందరగా మీరు చేసేస్తే స్పెషల్ లైవ్ అయితే ఉండబోతుంది.
పోయినసారి అంతలా పెట్టలే, లైవ్స్ వేసాలి పెట్టలే 50 సబ్స్క్రైబర్స్ అయినా. అండ్ మన ఛానల్ కూడా హైడ్కి వెళ్ళిపోయింది. పోలేదు, హైడ్లో ఉంది బట్ లేదు. ఆ ఛానల్ డిలీట్ చేసేసాను. నేను ఇప్పుడు ఒక పని చేయబోతున్నా. నా దగ్గర ఇంతకుముందు ఒక అకౌంట్ ఉంది, మొన్న ఏంటో ఉండేది కదా. నాకు పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేయబోతున్నా. దాని ప్లేస్లో ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తాను. దాంట్లో గిల్డ్ క్రియేట్ చేస్తాను. దాంట్లో నేను దాన్ని చేసుకుంటాను. దాంట్లో నా గిల్లు నేనే జాయిన్ అవుతాను. ఇంత లోపల కొట్టేశారు. సరే, ఆ గిల్లు నేనే జాయిన్ అయ్యి మీ అందరికి గిల్డ్ రైల్స్ పడతా. అయిన వాళ్ళకి నేను ఆ అకౌంట్లో ఉండి మీకు మీకు గిల్డ్ రైల్స్ అయితే పడతా. ఓకే, అకౌంట్లో ఉండి గిల్డ్ రైల్స్ పెడితే మీరైతే ఏం చేయాలి, అసలు 1v1 నాతో ఆడాలి అంతే. నేనైతే కరెక్ట్ చెప్తాను. మరి ఇప్పుడైతే కష్టపడి అవ్వలేదు. ఒక 25 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గిల్డ్ క్రియేట్ చేద్దాం ఈ అకౌంట్లోనే. మన కొంచెం నేను ఆడుతుంది చూడు, BRSYT 50K అకౌంట్. మీరు 50K ఎప్పుడు చేస్తారో, ఎన్నేళ్ళు పట్టిద్దో తెలియదు కదా. బట్ మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. ప్లీజ్ మామ, మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయరని నేను అట్లా ఇంకా బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తే 50K ఏంటి 100K కూడా దాటేస్తాం. కానీ టైం పడుతుంది, దానికి ఒక టైం పడుతుంది. ఫస్ట్ ఛానల్కి ఇప్పుడు ఎవరు పాపులర్ అవ్వాలా. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ధనుష్ FF గేమర్, తనకి ఇంకో ఛానల్ ఉండేది. ఇంకా చూస్తున్న SRB, తనకి ఇంకో మంది ఛానల్ అంటే తను హ్యాక్ చేశారు. ఇప్పుడు ఆ అకౌంట్ కన్నా ఎక్కువ ఎదిగిపోయాడు. అంటే దాదాపు 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాడు SRB పెట్టి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే ఏంటంటే మోటివేషన్ చెప్తున్నా. మీరు ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే చేసుకోండి. బట్ మీకు మంచి ఆడియో ట్రాక్ ఉండాలి. వీడియో ఎంత బాగుంటుందో ఆడియో కూడా అంతే బాగుండాలి. మీకు మంచి మైక్ అని చెప్పండి. 2000 లోపల మీకు మంచి మైక్ సెట్ చేస్తాను నేను. ఓకే, మీరేం చేయాల్సి అసలు ఈ వీడియో కింద కామెంట్ ఏం అవసరం లేదు, కానీ లైక్ కొట్టండి. ఓకే, మీరు కనుక ఈ వీడియోకి 2 లైక్స్ కొడితే మీకు లింక్ బయోలో కానీ డిస్క్రిప్షన్లో కానీ, ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ, తర్వాత ఈ వీడియో ఎడిట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకు బాగానే ఎడిటింగ్ చేస్తున్నాం, మనం స్కిల్స్ నేర్చుకుంటాం. లేకపోతే ఎప్పుడో వస్తాం కంబ్యాక్, బట్ స్కిల్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంత లేట్ అయింది. గైస్, మీరు అందరూ చెప్తున్నా, మీ సొంత కష్టపడి ఎవడో ఎడిటింగ్ చేస్తే మీరేంటి చూసేది బొచ్చు. ఎవడో ఎడిటింగ్ చేయడం, మన సొంతంగా ఎడిట్ చేసుకుంటే మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి. వాడేమో ఇప్పుడు నీకు ఇన్కమ్ వస్తుంది. 500 సబ్స్క్రైబర్స్కి వెళ్తే నీకు ఇన్కమ్ వస్తుంది. మోనటైజేషన్ అయితే నీకు ఇన్కమ్ కొంచెం వస్తుంది. ఇప్పుడు వీ పేజ్ వచ్చింది అనుకోండి, మీకు ఇన్కమ్ వస్తుంది. అలాగే ఈ స్పోర్ట్స్ పేజ్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ప్రతిదానికి ఇన్కమ్ వస్తుంది. కాకపోతే ఇన్కమ్ రావడం వల్ల మీరు కొంతమంది ఎడిటింగ్ రాని వాళ్ళు బాగానే గేమ్స్ ఆడతారు, కానీ ఎడిటింగ్ రాదు. దాన్ని ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలో తెలియదు. దానికోసం నా దగ్గర యాప్ ఉంది, దాని పేరు ఇన్షూట్. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసే వీడియో కూడా ఇన్షూట్లోనే ఎడిటింగ్ చేస్తున్నా. షూట్ కాదు, ఇన్షాట్ అనమాట. నా యాప్లో నేను ఇన్నేళ్ళు ఎడిటింగ్ అవన్నీ చేశాను అనమాట. మీరైతే ఫటాఫట్ లైక్స్ కొడితే మంచిగా ఉంటుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదన్నా చేయగలను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఎనిమిది లేరబ్బా, ఎనిమిది లేరు సరిగ్గా. ఇంకా ఫుల్ అయితే అయ్యాడు మీ ఆవిడ కాల్సుకున్నాడు. రే అమ్మో, రే అమ్మో, అయ్యా వెళ్తలేదయ్యా, ఇది అయిపోయాడు. నెక్స్ట్ మెడికెట్ వేసుకుందాం. ఏం పాప కిల్లు దొబ్బుతావు నువ్వు, ముందు కిల్లు కొట్టేసుకోవాలి.
అక్కడ అవడం మిషన్ గన్తో దేంట్లో ఫైర్ చేస్తున్నాడు. నా చేతుల్లో అయిపోయింది ఆ సంగతి. ఫస్ట్ మెడికిట్ వేసుకుందాం వద్దా బాబా గ్లూ అనకుండా కలుగుతాను. పారిపోతాం టీమ్ బై పాట్ అంటే టీం మొత్తం కొట్టేసామా అంత లేదు లెక్కని. ఆ టీంలో తన ఒక్కడే మిగిలి ఉంటాడు, అందుకే ఓడిపోయామని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి ఫటాఫట్ లైక్స్ కొట్టాలి మీరైతే, కొడితే నాకు సపోర్ట్ అయితే వస్తుంది. తింటున్నా బిస్కెట్స్. ఓకే బ్రో, మీరు లైక్ కొడితే మన బాయ్ వచ్చేస్తే ఫటాఫట్ మీరు లైక్ కొడితే, మీరు 2 లైక్స్ కొడితే మనకు అన్ని బాయ్స్ వస్తాయి. 2 లైక్స్ కొడతాం తొందరగా, లైక్స్ అయితే కొట్టేయండి. ఈ వీడియోకి 3 లైక్స్ రావాలి. ఓకే 2 లైక్స్ కొడితే మీకు డిస్క్రిప్షన్లో మంచి మైక్ లింక్ ఇస్తా. ఓకే లైక్ కొట్టండి ఫటాఫట్. నీ అంకం మీ లేస్ పారు దుబ్బుతుండ్రు. స్టిల్ క్రివే వద్దాం. ఓకే మెడికిట్ వేసుకుంటే మీకు అస్సలు వెళ్తలేదు. అరే ఎక్కడున్నాడు అబ్బాయి ఎనిమి? మీరు నా దగ్గర దిగంది ఇంకా నన్ను కొట్టి కూర దుబ్బుతారు ఇక్కడ. మీరు వచ్చేయండి, రండ్రా బాబు మీరు. ఓకే మైక్ క్వాలిటీ ఎట్లా అని చెప్పండి. ఒక్క నిమిషం. సారీ నేను కొంచెం వాయిస్ ఒక సెకండ్ కొంచెం మీకు వాయిస్ ఓవర్ రాకపోవచ్చు, ఎందుకంటే ఒక చెక్ చేస్తున్నాను అట్లా వస్తుంది వాయిస్. దీన్ని జస్ట్ మీకు అసలు ఎంత బాగుంటుందంటే క్వాలిటీ ఓకే ఐ మీన్ లైక్స్ కొట్టేయండి, లైక్స్ కొట్టేయండి. ఓకే సారీ కొన్ని జస్ట్ తీసుకుంటే లోడ్ అనుకుంటున్నాం. వద్దులే పీనంటే తీసుకున్నాం. పీనంటే బాగా డ్యామేజ్ కూడా, పైగా ఎక్కువ బుల్లెట్లు ఉంటుంది దాంట్లో. దాన్ని వేసాం అనుకోండి ఫైర్ డైరెక్ట్గా 35 బుల్లెట్లు కూడా అయిపోతాయి. బాగుంటుంది అబ్బా. ఎంబీ కొట్టాను 27 బుల్లెట్లు పడిద్ది. బట్ మనం ఒక్క చోటు ఉంటే కొట్టాలి, వెళ్తే వాడికి డ్యామేజ్ పడదు. మెయిన్ ఇలా పరిగెట్టి మూమెంట్ ఇస్తే డ్యామేజ్ పడదు. అండ్ బైక్ ఓవర్50 అప్డేట్ అయితే జూలై 30కి రావచ్చు. అండ్ మీకు నరుటో 2 అండ్ వీడియో అయితే వస్తుంది కదా, నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరు ఈగర్లీ వెయిట్ ఫైట్. ఓకే మీరైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా? నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎంత ఈగర్లీ అంటే అసలు మనకి ఒరోచిమారో బండిలు అయితే ఫ్రీగా రాబోతుంది. చూద్దాం మరి ఎట్లా ఉంటాయో. కరెక్ట్గా ఇటాచి బండ్లు మాత్రం మనకి ఫస్ట్ 4 ఈవెంట్స్ అయితే రాబోతున్నాయి. ఒక బండిలేమో తెలియదు మరి, లక్కీ వేర్లో అయితే వస్తుంది. ఒరోచిమారో ఫ్రీగా వస్తుంది. మీరు మిషన్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఐ మీన్ మన ఏతాన్సీ బండ్లు ఇచ్చాడు, హోలీ బండ్లు అవన్నీ ఇచ్చాడు చూసారా, అలా అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 ఈవెంట్స్లో ఐ మీన్ 4 ఈవెంట్స్ ఉంటాయి చూడండి. వాటిల్లో మనకి 10 స్పిన్స్ ఫ్రీగా వస్తాయి. 40 స్పిన్స్ ఒక్కో దాంట్లో కాదు, ఒక్కో దాంట్లో 10 స్పిన్లు అంటే 40 స్పిన్స్ ఫస్ట్ ఫ్రీగా వస్తాయి. బోయా కూడా వచ్చింది. మీ సపోర్ట్ వెళ్తే ఇంకా బోయా ఎందుకు రాదబ్బా చెప్పండి. 10 స్ట్రీకులు కూడా వచ్చేస్తాయి. ఓకే గైస్ డైమండ్ 4కి అయితే వెళ్ళాం. ఫటాఫట్ లైక్స్ కొట్టేయండి. ఓకే 8th వన్స్ అయిపోయింది కదా, ఇంకా టైటిల్ ఎందుకు అమౌంట్ ఇచ్చారు, బాగుంది. ఓకే సూపర్ అన్న, సూపర్ చిన్నగా నిజంగా బాగుంది. ఓకే అన్నీ వచ్చినాయి అబ్బా బాగానే. నైస్ రా కన్నా బాగుందిరా. ఓకే స్క్విడ్ గేమ్ ఈవెంట్ కూడా బాగుంది. నాకైతే ఆ 90 మొత్తం కలిపి 120 వచ్చి ఇంకొక 30 వస్తే అయిపోయాడు. బట్ వాటితో దోల ఎక్కువ కదా, నాకు దోల ఎక్కువ అనుకున్నాం. 60 అయితే పోయినాయి. నాకు అంత ఇంట్రెస్ట్ లేదబ్బా ఆ డబ్బా బండ్ల కోసం. మన అంత అవసరం చెప్పండి? డబ్బా బండ్ల కోసం అంత ఇన్వెస్ట్ చేస్తే అవసరం? డబ్బా బండి ఓకే
ఇది మొత్తం సైడ్ వచ్చింది ఎందుకు అది కాదు. మీరు లైక్స్ కొట్టేయండి మామ. ఓకే, మన దగ్గర అయితే దాదాపు 7 ఎమర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కొన్ని అంటే 4 పర్మనెంట్ ఉంటాయి అనుకుంటా, 3 పర్మనెంట్ ఉంటాయి. మిగతా అన్నీ కొన్ని రోజుల్లో అయిపోతున్నాయి. 1 2 3 ఈవెంట్లు పర్మనెంట్ అంటే 6 అమౌంట్లు ఉన్నాయి మనది. 6 అమౌంట్లు. ఓకే, మీరు లైక్స్ అయితే కొట్టేనండి. మనకి ఇటాచి దాంట్లో 10 ఫ్రీ స్పిన్లు వస్తున్నాయి. దాంట్లో మనకు ఒక్క టోకెన్ తగిలినా కూడా మీకు బ్యాక్ ప్యాక్ అయితే వస్తుంది అనుకుంటా. అండ్ బ్యాక్ ప్యాక్ అని గ్లూ వాల్ కూడా ఉంటుంది. గ్లూ వాల్ ఇంకా ఈసారి అయితే మనకి ట్రబుల్ విలేజ్ ఉంటుంది కదా, పోయినసారి అయితే ఈసారి కూడా రాబోతుంది అనమాట. కాకపోతే డెస్ట్రాయ్ అయితే రాబోతుంది. ఐ మీన్ ఆ విలేజ్ మొత్తం డెస్ట్రాయ్ అవునట్టు చాప్టర్ 2 మొత్తం అలానే ఉంటుంది అనమాట. ఆ విలేజ్ డెస్ట్రాయ్ అవడం అండ్ బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ మ్యూజిక్ ఉంటుంది చూడండి, అది కూడా రివీల్ అయిపోయింది. అండ్ ఫ్రీ అవతార్